చిన్న చిన్న పనులతో మీ గుండె భద్రం. అది కరెక్ట్ డాక్టర్లు చెప్పే విధానం. Audio Jungle. అందరికీ నమస్కారం. టీవీ స్వాతి ఫ్యాక్ట్ యూట్యూబ్ ఛానల్ మీ సత్యనారాయణ. ఈరోజు మనం చెప్పుకోబోయే చిన్న టాపిక్ అండి. అది ఏంటంటే కార్డియో వాస్కులర్ ఎక్సర్సైజ్. అంటే వెరీ సింపుల్ అండి. కార్డియో వాస్కులర్ ఎక్సర్సైజ్ అనేది మన హృదయానికి సంబంధించినటువంటి ఎక్సర్సైజు. అది ఏంటంటే కార్డియో వాస్కులర్ ఎక్సర్సైజ్ అనేది మన హృదయం మరియు రక్తనాళాల ఆరోగ్యాన్ని ఉపయోగపడేటటువంటి ఎక్సర్సైజ్ అండి. వీటిని సాధారణంగా కార్డియో లేదా ఏరోబిక్ ఎక్సర్సైజ్ అని కూడా పిలుస్తారు. మన శరీరంలో ఆక్సిజన్ సరఫరాను పెంచి హృదయం మరియు ఊపిరితిత్తులను మెరుగుపరుస్తాయి. ఇది ఎలా ఉంటుంది ఏంటంటే అది ఏం పెద్ద పని ఏం కాదండి. వెరీ సింపుల్. ఇదంటే మరి ఎక్కడి నుంచి వచ్చిందండి, అది ఎడ్యుకేటెడ్ తెలుస్తుంటుందంటే మళ్ళీ పల్లెటూరులో కొంతమంది తెలియదు. ఏంటి ఎక్సర్సైజ్ ఎలా ఉంటుంది ఏమో అని చెప్పేసి అది వెరీ సింపుల్ అండి. ఇది జాగింగ్, నడక, సైక్లింగ్, స్విమ్మింగ్, డ్యాన్స్ చేయడం వంటి కార్యకలాపాల రూపంలో ఉండవచ్చు. ఈ వ్యాయామాలు మీ హృదయాన్ని వేగాన్ని పెంచి శరీరంలో ఎక్కువ క్యాలరీలు బర్న్ చేయడానికి సహాయపడతాయి. ప్రతిరోజు కనీసం 30 నిమిషాలు కార్డియో వ్యాయామం చేస్తే బరువు తగ్గడం, కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించడం, రక్తపోటు నియంత్రణ మరియు డయాబెటీస్ వంటి సమస్యలను తగ్గించడం సాధ్యం అవుతుందని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నారు. ముఖ్యంగా కార్డియో వ్యాయామాలు మీ మానసిక ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఇది ఒత్తిడి తగ్గించి నిద్రను మెరుగుపరుస్తుంది. తర్వాత కార్డియో వ్యాయామాలు క్రమంగా ప్రారంభించి మీ సామర్థ్యాన్ని బట్టి దాన్ని పెంచుకుంటూ పోవడం ముఖ్యం. మెయిన్గా మనం తోట పని, ఇంట్లో పని, అక్కడక్కడ ఇంట్లో నడవడం, ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటే అదేనండి ఇటువంటి వ్యాయామం. అయితే ఈ వ్యాయామాలు ప్రారంభించడానికి ముందు ఒకసారి మనం డాక్టర్ని సంప్రదించడం మంచిది. అంటే చిన్న చిన్న వాళ్ళు అవసరం లేదు, బాగా ఏజ్ బారైన వాళ్ళు మాత్రం డాక్టర్ని సంప్రదించి ఇటువంటి పనులు చేసుకోవడం చాలా ముఖ్యం అని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నారు. ముఖ్యంగా మీరు ఇప్పటికీ ఏదైనా ఆరోగ్య సమస్యతో బాధపడుతుంటే దీంతో మీ జీవనశైలిలో ఒక మార్పును తీసుకురావడానికి ఈ వ్యాయామం ఉపయోగపడుతుంది. ఇదేనండి కార్డియో వాస్కులర్ ఎక్సర్సైజ్ అనేది మన హృదయానికి సంబంధించినటువంటి ఎక్సర్సైజు. ఇది మనం పెరట్లో పనులు, ఏమన్నా చెట్లు ఉంటే ఆ చెట్లకి నీళ్ళు పోయడం, తర్వాత ఆ చెట్ల కింద ఏమైనా తవ్వకుండా చేస్తే అదేనండి సింపుల్ ఎక్సర్సైజ్, మన హృదయానికి సంబంధించిన ఎక్సర్సైజ్. థ్యాంక్ యూ. ఈ చిన్న దీనికి మనం పెద్ద కష్టపడాల్సిన పని కూడా లేదు, అందరికి ఉపయోగపడేది. అందరూ చేసుకుంటే మన హెల్త్కి బాగుపడుతుంది, మన గుండె కూడా బాగుపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పులుంటే క్షమించండి. మా ఈ సమాచారం మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇటువంటి విషయాల కోసం మరికొన్ని మీ ఎంకరేజ్మెంట్ ఉంటే నేను చెప్తూ ఉంటాను. థ్యాంక్ యూ.